అయ్యాక నువ్వు పండ్ల మీద కూరగాయల మీద భూమి నుంచి వచ్చినటువంటి వస్తువుల మీద ఆధారపడాలి. మాంసాలు తినమని చెప్పలేదు. గుడ్డు కూడా వద్దంటాడు ఆయన. గుడ్డులో కూడా బోడంత ప్రోటీన్ మంచిది ఉంది అని చెప్తున్నారు. కాకపోతే స్వేచ్ఛగా తిరిగిన కోడి పెట్టిన గుడ్డు కాదు, స్ట్రెస్ తో కూడినటువంటి. మీకు విశేషం చెప్పారండి, జంతు హింస మంచిది కాదని అంటారు కదా, దానికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. మీరు తెగ నరుకుతున్నప్పుడు ఆ బాడీలో విచిత్రమైనటువంటి భయం వచ్చి చాలా ఎంజైమ్స్ ఊరుతాయి ఆ జంతువులో. అవన్నీ విషతుల్యాలు. ఎడనాయిడ్ మనం భయపడ్డప్పుడు ఏమొస్తుందండి మన శరీరంలో? మన హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి? మనం భయపడ్డప్పుడు, ఒక వస్తువు గురించో ఒక విషయం గురించో భయపడ్డప్పుడు అడ్రినలిన్ ఉత్పత్తి అవుతుంది. అడ్రినలిన్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హార్ట్. అదొక విషంతో సమానం. అది శరీరాన్ని ప్రిపేర్ చేయడానికి తయారవుతుంది. ఆ జంతువుని మనం నరకడానికి కూర్చున్నప్పుడు దాంట్లో ఈ రకమైన విషయాలు తయారవుతాయి. అవి వండుకొని తింటున్నాం మనం. అవన్నీ స్ట్రెస్, దాని తాలూకు క్యాన్సర్స్, దాని తాలూకు అన్ని తేడా వచ్చేస్తుంది మొత్తం. అందువల్ల ఏంటంటే ఇవన్నీ వద్దని అంటారు. గుడ్డు కూడా ఇప్పుడు వచ్చే గుడ్డు అంతా ఏమిటి? ఫామ్ గుడ్డు. దాన్ని పకడ్బందీగా బంధించేసి దానికి ఊపిరాడని కేజెస్ లో పెట్టి ఒక స్ట్రెస్ లో అది రిలీజ్ చేస్తుంది. బోర్డు ఆహారం తినకపోయినా కొట్టి దాన్ని ఎట్లా మొత్తం మీద ఏం చేస్తారో తెలియదు, కానీ స్వేచ్ఛగా జరిగిన వ్యవహారం కాదు. ఆ గుడ్డు కూడా స్ట్రెస్ లో ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ఎంజైమ్స్ కూడా శరీరానికి పెద్దగా మేలు చేయకపోవచ్చని ఒక భావన. కరెక్టే కావచ్చు, కానీ నాకు సైంటిఫిక్ గా నా దగ్గర సమాధానం లేదు.